కార్యకర్తలు అభిమానంతో వెళ్తున్నారు కానీ ఎక్కడ చూసినా కానీ కార్యకర్తలకి చెడు అనుభవాలు ఎదురవుతున్నాయి. మరి రాజకీయ నాయకులు స్పందించట్లేదు, అటు సొసైటీలు స్పందించట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? ప్రధానంగా ఈ అంశం మీద పార్లమెంట్లో కూడా ఒక బిల్లు తీసుకొస్తారు. ఎందుకంటే మొన్న తమిళనాడు సంబంధించిన విజయ్ గారికి సంబంధించిన 40 మంది చనిపోయారు తొక్కిసినట్లు. ఇప్పుడు ఈ అంశం చాలా సెన్సిటివ్ అంశం. రాజకీయ పార్టీలు కార్యకర్తలని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు వాడుకొని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో పరామర్శించి వదిలేస్తారు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళ కుటుంబానికి లాంగ్ టైం జస్టిస్ అనేది జరగదు. తాత్కాలికంగా వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసి పంపించే తప్ప అలాంటి వాతావరణం అయితే నిజంగా వాళ్ళకి జస్టిస్ జరిగే వాతావరణం అయితే నాకున్న అవగాహన ప్రకారం జరగదు, పూర్తి స్థాయిలో అయితే జరగదు. అందుకే ఈసారి పార్లమెంట్లో ఒక చట్టం కూడా తీసుకొస్తారు. ఇలా కనుక అందుకే ఇప్పుడు విజయ్ గారి పార్టీని క్యాన్సిల్ చేయాలి. ఆయనకు పొలిటికల్గా పార్టీ నడిపించే స్టెబిలిటీ లేదు. పబ్లిక్తో ఏ రకంగా ఉండాలి, ఎలాంటి ఏరియాలో మీటింగ్ పెట్టాలి, పబ్లిక్ని ఈ యొక్క కంట్రోల్ చేసే విధానం కావచ్చు ఒక సిస్టమేటిక్గా వెళ్ళట్లేదు. కాబట్టి ఆయనకి పార్టీ నడిపే స్టెబిలిటీ కూడా లేదు. కాబట్టి లేదు అని నిర్ధారించి సుప్రీంకోర్టు ఆయన క్యాన్సిల్ చేయాలి, ఆయన సింబల్ కూడా ఇవ్వకూడదని కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఈ యొక్క అంశం మీద మొన్న కూడా జరిగిన అంశం మీద కూడా తొక్కిసలాట జరిగింది, కారు కింద పడిపోయారు. ఇది కూడా పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్రలాగా లేదు, అది ఓదార్పు యాత్రలా ఉంది. ఓదార్పు యాత్రలను పొలిటికల్గా తీసుకెళ్తున్నారు. సో మీకు మొన్న కూడా చెప్పాను, ఈ అంశాన్ని వాళ్ళు పొలిటికల్గా ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ఇదంతా కూడా పరామర్శ జరుగుతుంది. ఇప్పుడు ఓకే జోగి రమేష్ గారి మీద దాడి ఇచ్చేసారు, దాన్ని ఖండిస్తున్నారు. జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదంటలేదు. మరి గతంలో బుద్ధ వెంకన్న గారి మీద బోండా ఉమ్మ గారి మీద కూడా దాడి చేశారు కదా. విజయవాడలో బుద్ధ వెంకన్న గారి మీద బోండా ఉమ్మ గారి మీద కార్లు వెళ్తుంటే రాడ్లు పెట్టి పొడిచారు కదా. మరి అప్పుడు బుద్ధ వెంకన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదా? అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద దాడి జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీసీల మీద దాడి జరిగింది అన్న వర్షంలోనే పబ్లిక్లో వెళ్తారు. సో అంటే ఇక్కడ జోగి రమేష్ గారి కోసం అంత గట్టిగా రియాక్ట్ అయినా సరే మరి ఆ రోజు బుద్ధ వెంకన్న గారి విషయంలో కూడా కొంత రియాక్ట్ అవ్వాలి కదా. ఇది ఒక అంశం ఉంది. సో ఇలాగా కార్యకర్తలు చనిపోవడం అనేది అంత హైప్గా అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం ఇది అంతా చేస్తారు. మీకు లడ్డు వివాదం కూడా తిరిగి పొలిటికల్గా డైవర్ట్ చేయడం కోసం, గవర్నమెంట్ మీద ఎలిగేషన్ చేయడం కోసం, కాపు సమాజ వర్గాన్ని జనసేన పార్టీ నుంచి పూర్తిగా వైసీపీ పార్టీ షిఫ్ట్ చేయడం కోసం. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో వైసీపీ పార్టీ బలంగా ఉంటుంది, సో పట్టణాల్లో టీడీపీ పార్టీ బలంగా ఉంటుంది. సో జనసేన పార్టీ గ్రామాల్లో కొంత పట్టణాల్లో కొంత ఉంది. సో పూర్తిగా గ్రామాల్లో లేదు జనసేన పార్టీ, పూర్తిగా పట్టణం లేదు. పట్టణాల్లో మొత్తం కూడా టీడీపీ, గ్రామాల్లో మొత్తం వైసీపీ ఉంది. వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ చీల్చాలనేది జనసేన వ్యూహం. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న కాపు సమాజాన్ని చేర్చాలని వైసీపీ వ్యూహం. ఆ వ్యూహంలోనే వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ లడ్డు అంశం ఓన్లీ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఎందుకు అంత మాట్లాడతారు? మన అంబటి రాంబాబు గారు, తర్వాత చాలామంది 3-4 మాట్లాడిన అందరూ కూడా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఎక్కువ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఈ అంశాన్ని కనుక వాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి ఎలిగేషన్ చేస్తే కాపు సామాజిక వర్గాన్ని డామినేట్ బొత్స సత్యనారాయణ గారు కూడా అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటే వైసీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి ఈ రకమైన దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు? పార్టీ పరంగా వేరు కదా. అంటే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే పవన్ కళ్యాణ్ గారు కాపు వ్యతిరేకి అన్న భావన తీసుకొస్తే మాత్రం వైసీపీ జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా మళ్ళీ వైసీపీ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు, స్కోప్స్ ఉంటాయి. దానివల్ల పూర్తిగా ఇప్పుడు ఈరోజు కూడా ఇందాక కూడా అందరూ కూడా మళ్ళీ అంబటి రాంబాబు గారి ఇంటికి కాపు నాయకులు అందరూ కూడా మన గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా పరామర్శించడానికి అంశం ఏంటంటే ఇదే అంశాన్ని కాపు సామాజిక వర్గాన్ని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి జనసేన పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ చీల్చగలిగితే ఖచ్చితంగా రేపు వైసీపీ పార్టీకి అవకాశం ఉంటుంది. అంటే సమస్య ఏంటి అని అడగకుండా ఇలా కులానికి సంబంధించి మాట్లాడడం, ఏదో పరామర్శించడానికని వెళ్ళి ఇంకొకరిని పరామర్శించే విధంగా మార్చుకోవడం ఏంటంటారు? అంటే పాలిటిక్స్లో అవన్నీ కామన్, అంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామనే. కాకపోతే వాళ్ళు రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. నిజంగా దాడి జరిగినప్పుడు దాడికి వెళ్ళి పరామర్శించవచ్చు, వాళ్ళ తరపున అడ్వకేట్లు పెట్టచ్చు, ఫైట్ చేయొచ్చు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇవంతా కూడా సాధారణంగా జరిగే ప్రక్రియ. కాకపోతే పూర్తిగా ఈ అంశం కూడా మీకు మొన్న కూడా చెప్పాను, ఒక వ్యూహం ప్రకారంగా ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇదంతా వెళ్తుంది. సో టీడీపీ పార్టీ వాళ్ళు కొంత పేషెన్సీతో ఉండుంటే ఈరోజు వైసీపీ పార్టీకి అంత స్కోప్ ఉండదు. అందుకే నేను చెప్పాను వైసీపీ ట్రాప్లో టీడీపీ పడిందని చెప్పి ఆలోచన చేసిన వ్యాఖ్యలు ఇదే కారణం. అలా ఉండదు. ఇక్కడ ఎవరి మీద అంటే ప్రభుత్వం మీద ప్రశ్నించండి, వాళ్ళ మీద ఎవరిని దాడి జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. దాన్ని సామాజిక వర్గానికి అనుకూలంగా వాళ్ళు పార్టీని లిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సామాజిక వర్గాల మీద దాడి చేశారు అంటే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం ప్రభుత్వానికి కానీ జనసేన పార్టీ కానీ వ్యతిరేకంగా వచ్చేలా వ్యాఖ్యలు చేయడం కానీ వాళ్ళకి
ఏమంటారు క్యాస్ట్ పాలిటిక్స్ అని కూడా తీసుకొస్తారు అన్నమాట. సో మన ఏపీలో జరిగేది క్యాస్ట్ పాలిటిక్సే. దాన్ని బలంగా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పండి, అంటే ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడితే, కూటమి వల్ల ఇబ్బంది పడితేనో, జనసేన వల్ల ఇబ్బంది పడితేనో మాత్రమే పరామర్శిస్తారా? వ్యక్తిగతంగా ఏదన్నా జరిగితే పరామర్శించరా? ఇక్కడ నేను అదే ఇప్పుడు కేంద్రంలో 3 సార్లు బీజేపీ పార్టీ వచ్చింది. సో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా లేదా అని మొన్న 2023లో నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, ఒకప్పుడు ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ ఏ అంశం మీద సరే ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయంటే, వాళ్ళకి ఏ అంశాలు అయితే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కానీ, వాళ్ళ కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు కానీ, వాళ్ళ పార్టీ డిగ్రేడ్ అవుతున్నప్పుడు మాత్రమే ప్రశ్నిస్తారు. ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు లేవు. ఇంకో అంశం, ప్రభుత్వ వ్యతిరేకతతోనే గెలవాలి అనేది ప్రతిపక్ష పార్టీల వ్యూహం. అంటే ప్రజల తరపున కాదు, ప్రభుత్వ వ్యతిరేకత బాగా ముదిరితే అప్పుడు ఆటోమేటిక్గా మనకు అవకాశం వస్తుందని చెప్పారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోవడం కారణం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడడం కారణం, ఇండియా కూటమి బలంగా నిలబడకపోవడం ఉండడానికి కూడా కారణం ఇది. ప్రతిపక్ష వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోయింది. సో గతంలో ప్రజల కోసం ప్రశ్నించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పార్టీల కోసం ప్రశ్నించుకుంటారు. వాళ్ళ కోసం ప్రశ్నించుకున్నారు, పబ్లిక్ కోసం ప్రశ్నించే వాతావరణం ఇక్కడ లేదు, ఏపీలో లేదు, తెలంగాణ లేదు, జాతీయ స్థాయిలో కూడా లేదు ఆ వాతావరణం. అది అందుకే ప్రతిపక్షాలు వీక్గా ఉన్నాయి కాబట్టి 3 సార్లు కేంద్రంలో బీజేపీ రావడానికి ఒక స్కోప్ అన్నమాట. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.